కాకినాడ జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలంతా అసంతృప్తిలో ఉన్నారా? జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నప్పటికీ తమ సమస్యలు పట్టించుకునే నేతలే లేరని తెగ ఫీల్ అవుతున్నారా? ఈ క్రమంలోనే రేసులోకి వచ్చిన టీడీపీ ఎంపీ దూకుడు పెంచేశారా? పార్టీ ఎమ్మెల్యేలను కలిసి సమస్యలు తెలుసుకుంటూ ఉండడంతో జనసేన ఎంపీ పరేషాన్ అవుతున్నారా? అటు ఆ ఎంపీ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు విపరీతంగా స్పందన వస్తుందా? కానీ ప్రజా దర్బార్ నిర్వహించడం ఇప్పుడు ఆయనకు కత్తి మీద సాములా మారిందా? ఇంతకీ కాకినాడ నేతలను ఆయన ఎలా డీల్ చేయబోతున్నారు? కాకినాడ జిల్లా రాజకీయ అవగాహన చైతన్యం అధికంగా ఉన్న ప్రాంతం. ఈ జిల్లా నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి హోదాలో ఉన్నారు. ఇన్ఛార్జ్ మంత్రిగా పురపాలక శాఖ మంత్రి నారాయణ వ్యవహరిస్తున్నారు. ఇక జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న నారాయణ అప్పుడప్పుడు చుట్టం చూపుగా కాకినాడకు వచ్చి వెళుతున్నారు. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం పైనే ఎక్కువగా దృష్టి పెట్టారు. ఇప్పటి వరకు జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో సమీక్షా సమావేశాలు కూడా పెట్టలేదని సొంత పార్టీ ఎమ్మెల్యేలే అసంతృప్తితో ఉన్నారు. పైగా ఆయన జనసేనకు చెందినవారు. నియోజకవర్గంలో 7 అసెంబ్లీ, ఓ పార్లమెంటు స్థానాలు ఉంటే 2 జనసేన నుంచి ఉన్నాయి. అదేవిధంగా కాకినాడ ఎంపీ కూడా జనసేనకు చెందినవారే ఉండడం గమనార్హం. ఇప్పుడు జిల్లా ఎమ్మెల్యేలకు ఇదే పెద్ద సమస్యగా మారింది. తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. వారంతా నేరుగా తమ జిల్లా మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కలిసే అవకాశం లేదు. ఇక ద్వితీయ శ్రేణి నాయకులు కార్యకర్తలైతే తమ మనసులో మాట ఎవరికి చెప్పాలి? జిల్లాకు సంబంధించి అందరితో కలిసిమెలిసి వెళ్లే ఓ ప్రజాప్రతినిధిని టీడీపీ తరపున నియమించాలని ఎప్పటినుంచో కోరుతున్నారు. ఎట్టకేలకు ఆ బాధ్యత ఆ ఎంపీకి దక్కింది. వాస్తవానికి ఆ ఎంపీ కాకినాడలో పుట్టి పెరిగిన ఆయన ఇక్కడ ఉన్నది తక్కువే. వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక వ్యవహారాల్లో బిజీగా ఉంటూ విజయవాడ, హైదరాబాద్లకే పరిమితమయ్యేవారు. ఆయనే రాజ్యసభ సభ్యుడు సానా సతీష్. ఇక కాపు సామాజిక వర్గానికి చెందిన సానా సతీష్కు కాకినాడ జిల్లా వ్యాప్తంగా అనుచరులు ఉన్నారు. కానీ ఆయన పెద్దగా పార్టీలో తిరిగింది లేదు. లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా ఆయన పేరు బయటకు వచ్చింది. కోనసీమ జిల్లాలో నుంచి కాకినాడలోకి లోకేష్ పాదయాత్ర అడుగుపెట్టింది మొదలు కాకినాడ జిల్లా దాటే వరకు మొత్తం సతీష్ పాదయాత్రను పర్యవేక్షించారు. ఆర్థిక వనరులు ఆయనే పెట్టుకున్నారు. దీంతో ఆయనకు కాకినాడ ఎంపీ సీటు ఇస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కాపుల కోటాలో ఈ సీటు ఇస్తే గెలుస్తారు అన్న సర్వేలు వచ్చాయి. కానీ పిఠాపురం నుంచి జనసేన అభ్యర్థిగా తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తారని జనసేన పార్టీ గతంలోనే ప్రకటించింది. అనూహ్యంగా పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీకి దిగేందుకు రెడీ కావడం జనసేనకు కాకినాడ ఎంపీ టికెట్ దక్కింది. పవన్ ఆ సీటును ఉదయ్ శ్రీనివాస్కు కేటాయించారు. అయితే పొత్తులో ఈ సీటు జనసేనకు ఇవ్వాల్సి వస్తే సతీష్కు జనసేన కండువా వేసి టికెట్ ఇచ్చే ప్రయత్నం కూడా జరిగింది. కానీ ఉదయ్ శ్రీనివాస్ పేరును పవన్ ప్రతిపాదించారు. దాంతో టీడీపీ అధినేత చంద్రబాబు కాదనలేకపోయారు. మళ్లీ సతీష్ సైలెంట్ అయిపోయారు. క్రియాశీలక రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. సానా సతీష్ ఫౌండేషన్ తరపున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. ఆ తర్వాత వైసీపీకి చెందిన 3 ఎంపీలు రాజీనామా చేశారు. దాంతో టీడీపీ కోటాలో సానా సతీష్కు రాజ్యసభ పదవి దక్కడంతో ఆయన ఎంపీ అయ్యారు. ఇప్పుడు ఆయనకే కాకినాడ జిల్లా బాధ్యతలు అప్పగించారు. టీడీపీ తరపున ప్రభుత్వ పరంగా జిల్లాలో వ్యవహారాలన్నీ చూస్తారని ప్రజా దర్బార్ సందర్భంగా చెప్పకనే చెప్పారు నాయకులు. ప్రతి బుధవారం తాను స్వయంగా కాకినాడ జిల్లా పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తానని సతీష్ కూడా ప్రకటించారు. అదేవిధంగా ఏటా 1000 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీంతో కాకినాడ జిల్లాకు ఆయన తెలుగుదేశం పార్టీ తరపున పెద్ద దిక్కుగా మారారు. అన్ని నియోజకవర్గాలు, మండలాల నుంచి
నాయకులు ఆయన్ని కలుస్తున్నారు. ఎమ్మెల్యేలు కూడా ఆయన చుట్టూ తిరగడం మొదలుపెట్టారు. కానీ ఇక్కడే అసలు రాజకీయం మొదలైంది. సానా సతీష్ అన్ని వ్యవహారాలు చూస్తుండడంతో కాకినాడ పార్లమెంటు సభ్యుడు ఉదయ్ శ్రీనివాస్ ప్రాధాన్యత తగ్గినట్టయింది. అదేవిధంగా జిల్లాకు టీడీపీ నుంచి మంత్రి లేరన్న నిరాశ పోయింది. ఈ క్రమంలోనే నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమం పూర్తిగా సతీష్ సర్కార సభగా మారిందని నాయకులే అంగీకరించారు. కానీ ఇక్కడే మరో ప్రశ్న అధికార పార్టీ ఎమ్మెల్యేతో పాటు కేడర్కు ఎదురవుతోంది. రాజ్యసభ సభ్యునిగా టీడీపీ కాకినాడ జిల్లా ప్రతినిధిగా ఆయనకు బాధ్యతలు అప్పగించినా ఆయన ఎంత మేరకు అందుబాటులో ఉంటారనేది చర్చగా మారింది. ఆయన దేశంలోనే ప్రముఖ పారిశ్రామికవేత్త. గతంలో వైసీపీకి చెందిన ఓ ప్రముఖ పారిశ్రామికవేత్తతో కలిసి వ్యాపారం చేశారు. ఇప్పటికీ కొందరు వైసీపీ నేతలు ఆయనకు టచ్లో ఉన్నారన్న ప్రచారం ఉంది. అదేవిధంగా ఆయన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శిగాను ఉన్నారు. విదేశాల్లో సైతం సతీష్కు వ్యాపారాలున్నాయి. ఈ నేపథ్యంలో ఎంతవరకు ఆయన అందుబాటులో ఉంటారు, సామాజిక కార్యకర్తలను కలిసే అవకాశం ఉంటుందా అన్న చర్చ పార్టీలో వ్యక్తమవుతోంది. ఆయన చుట్టూ బౌన్సర్లు ఉంటారు. ఇలా బౌన్సర్లను పెట్టుకుని తిరిగే నాయకుడు జనాల్లో కలిసిపోగలుగుతారా అంటూ సామాన్య ప్రజలు సైతం అడుగుతున్నారు. చంద్రబాబు సతీష్కు కీలక బాధ్యతలు అప్పగించారు. లోకేష్ సిఫార్సుతోనే సానా సతీష్కు రాజ్యసభ దక్కింది అన్నది అందరికీ తెలుసు. దీంతో కాకినాడ జిల్లాను ఎంపీ సతీష్ ఎలా తీర్చిదిద్దుతారు? ప్రజలను కలిసే అవకాశం కల్పిస్తారా? ప్రతి బుధవారం పార్టీ కార్యాలయంలో నిర్వహించే ప్రజాదర్బార్కు పార్టీ నాయకులు, కార్యకర్తలు వందల సంఖ్యలో విచ్చేస్తే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఈ ప్రశ్నల పరంపర కొనసాగుతుండగానే మొదటి ప్రజాదర్బార్ ముగిసింది. ఈ ప్రజాదర్బార్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు విచ్చేసి వారి సమస్యలు చెప్పారు. కాకినాడ రూరల్, పిఠాపురం నియోజకవర్గంలో పార్టీ ఉనికి కోల్పోతోంది. ఇక్కడ ఇన్ఛార్జీలకు కూడా సమాచారం ఉండడం లేదు. అటు కాకినాడ రూరల్కు ఇన్ఛార్జి లేరంటూ కొందరు నేతలు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. మరోవైపు పార్టీ కార్యాలయంలో ఈ దర్బార్ నిర్వహిస్తే కార్యకర్తలు తప్ప సామాన్య ప్రజలు కలిసే అవకాశం ఉండదనే వాదన కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత చంద్రబాబు, లోకేష్ ఆయనకు ఇచ్చిన బాధ్యతలను ఏ స్థాయిలో నెరవేరుస్తారనేది మాత్రం టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది.